హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము సంక్రాంతికి రాయ్పూర్ నుంచి పాలకొండ బయలుదేరుతున్నాము. రాయ్పూర్లో 8 o'clock ట్రైన్. ఇక్కడి నుంచి పార్వతీపురం వెళ్ళేసరికి 4:30 అవుతుంది. మార్నింగ్ 4:35 ఆ టైం అయితే అవుతుంది. సో ముందు రోజు నైట్ అయితే మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని అయితే రెడీగా ఉన్నాను. అందుకోసమే బయలుదేరడానికి మాకు పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో స్టేషన్లో ముందుగానే వెళ్తే పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంటి దగ్గరే చాలాసేపు వెయిట్ చేసాం రెడీ అయ్యి. తెలిసిందే కదా, మనం క్యాంప్ బయలుదేరుతున్నామంటే ఇల్లంతా సర్దుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మా పెద్దోడైతే ముందుగానే రెడీ అయ్యి వచ్చేసాడు. మా చిన్నోడు మాత్రం దాగుడు మూతలు ఆడుతున్నాడు. సో చూసారు కదా, 7:30 అయితే అయ్యింది. 15 minutes లేట్. దేవుడికి నమస్కారం చేసి ఇంకా బయలుదేరేసాం తాళాలు వేసుకొని. మా ఇద్దరి పిల్లల్ని బయటకు వచ్చారంటే ఇంకా ఆపలేం. చాలా అల్లరైతే చేస్తారు. ఇంకా స్టేషన్లో అంటే ఇంకా చెప్పవసరం లేదు, ఇంకా ఎక్కువ అల్లరైతే చేస్తారు. షాప్స్ చూసి అవి కావాలి ఇవి కావాలని. ఆటోలో వెళ్ళినంత వరకు మాట్లాడుతూనే ఉన్నారు, ఎప్పుడు వెళ్తాం అని చెప్పి ఊరికి. సో ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఆంధ్ర పీపుల్ ఒక 50% వరకు రాయ్పూర్లో అయితే ఉన్నారు. సో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కొంచెం పొంగల్ టైంలో అయితే కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేము ఫ్రైడే నైట్ బయలుదేరేసాం కాబట్టి ఎక్కువ జనాభా అయితే లేరు. సాటర్డే సండే అయితే ఇంకా చాలా ఎక్కువ మంది అయితే వెళ్తారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. ముందంతా మాకు తెలియదు ఎక్కువ మంది ఉన్నారని. అక్కడికి వచ్చాక అందరూ పరిచయం అయ్యేసరికి అప్పుడు తెలిసింది తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారని. చాలామంది ఇక్కడ సెటిల్ అయిపోయారు కూడా. సో స్టేషన్ లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాము. సో ఇంకా స్టేషన్కి వచ్చినప్పటి నుంచి షాపులు వెతుక్కుంటున్నారు వీళ్ళిద్దరూ కూడా. ఎక్కడెక్కడ ఏ షాపులు ఉన్నాయి చిప్స్ ప్యాకెట్స్ అవి తినడానికి. సో చూసారు కదా, ఈ షాప్ అయితే చూసాడు మా చిన్నోడు. అప్పటి నుంచి నాకు అవి కావాలని ఏడ్చాడు. ఇంకా స్టేషన్కి వచ్చామంటే తెలిసిందే, మన చేతిలో ఉండరు ఇంకా పిల్లలు. ఫైనల్గా అయితే మాత్రం కొనిపించారు. షాప్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కేక్ ఏదో కొనుక్కొని తీసుకొని వచ్చేసారు. ఇంకా తీసుకున్న వెంటనే 8:15 అయింది టైము. అప్పుడు మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదిగోండి కార్బా ట్రైన్. నైట్ 8:15కి ఎక్కితే మార్నింగ్ 4:35కి అంతా దించేస్తుంది. సో మాకు జర్నీ అనేది అస్సలు ఇబ్బంది అయితే అనిపించదు. జర్నీ చేసినట్టు ఉండదు, ఎందుకంటే నైట్ పడుకుని పోతాం కాబట్టి మార్నింగ్ లేచేసరికి ఇంకా పార్వతీపురంలో దిగేస్తాం కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే అనిపించదు. సో మాదైతే S3 వచ్చేసింది భోగి. ఎక్కేసాము. ట్రైన్ కూడా తీసేశాడు. నైట్ 12 వరకు మా చిన్నోడైతే పడుకోలేదు, ఆ ట్రైన్ సౌండ్ వింటూనే ఉన్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బాయ్ చెప్తూనే ఉన్నాడు. చల్లగా గాలేస్తుంది కానీ డోర్ మాత్రం వేయలేదు. చూడండి, 12 అవుతున్నా లేచే ఉన్నాడు. ఇంకా మా పెద్దోడైతే పడుకుని పోయాడు, చిన్నోడు మాత్రం లేచే ఉన్నాడు. సో ఊరెళ్తున్నాం కదా, వాడికైతే అస్సలు నిద్ర పట్టలేదు. సో మార్నింగ్ 4:30 అయితే అయ్యింది. ఆ టైంకి ఇద్దరు లేచేసి డోర్ దగ్గర నిల్చొని చూస్తున్నారనమాట. అది అటువైపు డోర్ కదా, ప్రాబ్లం లేదు, అది క్లోజ్ చేసింది. రెండో వైపు నుంచి మేము దిగాలి, అందుకే అక్కడ నిల్చోబెట్టాము ఇద్దరిని కూడా. సో ఇక్కడ నుంచి వెళ్తున్న ట్రైన్లన్నిటికీ బాయ్ చెప్తూ వస్తున్నాడు మా చిన్నోడు. సో పార్వతీపురం స్టేషన్కి అయితే వచ్చేసాము. మీలో ఎంతమంది పార్వతీపురం వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్కడి నుంచి ఆటోకి అయితే వచ్చేసాము. బెల్గం స్టేషన్ నుంచి ఆటోకి అయితే వచ్చేసాము. సో పాలకొండ బస్సు కూడా ఎక్కేసాము, 5 o'clock బస్సు. చూసారు కదా, ఇక్కడ మార్నింగే పార్వతీపురంలో మార్కెట్ అయితే అవుద్ది, చిన్న మార్కెట్. ఫైనల్గా మా కోట దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము.